అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు ఒక్కరు చదవండి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రీతిగా ప్రభువా అయ్యా, ఈ రీతిగా నైనా సెమి క్రిస్మస్ యొక్క ఏరువారిపల్లె ప్రాంతంలో ప్రభువా అయ్యా, నీ అనాది ప్రణాళికలు ఏర్పరచుకొని మీరు జరిగిస్తున్నందుకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు ఘనత పొందినారు ప్రభా. వాక్యంలో ఎక్కువ వచ్చిండగా ప్రభా, నీ పక్ష నిలబడి ఉండగా ఏడంతల ఆత్మాభిషేకంతో మీరు అభిషేకించినైనా నన్ను మరుగుపరుచుకొని నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చాలు. దేవుడు ఏంటంట? దేన్ని ప్రేమించాడంట? లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఒక వ్యక్తిని కాదు, ఒక ఊరిని కాదు, ఒక ఇంటిని కాదు, కొంతమందిని కాదు, కానీ దేవుడు దేన్ని అంట? లోకమంతటిని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. ఆ లోకంలో ఎవరున్నాం చెప్పండి? ఈరోజు ఏరువారిపల్లె మన కాలనీ కూడా ఉందా లేదా? ఉంది. ఆ కాలనీలో నువ్వు నేను ఉన్నామా లేమా? ఉన్నాం. నిజంగా క్రీస్తు ప్రేమ అలాంటిది. నిజంగా అలాంటి క్రీస్తు ప్రేమను ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనము ఆయన సన్నిధికి రాలేకపోతా ఉన్నాము. ఆయన సన్నిధిని మనము గుర్తించలేని వారిగా ఉంటున్నాము ప్రేమైన వాళ్ళారా. అందుకే క్రీస్తు ప్రేమ అయితే ఎలాంటిదంటే లోకమంతటిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. డబ్బు ఉన్న వారిని ఒక రకంగా, డబ్బు లేని వారిని ఒక రకంగా, లేదంటే సిటీలో ఉన్న వారిని ఒక రకంగా, లేదంటే పల్లెటూరులో ఉన్న వారిని ఒక రకంగా ప్రేమించే దేవుడు కాదు, కానీ లోకమంతటి మీద ఒకే ఒక్క ప్రేమ, అది ఏకరీతైన ప్రేమ, ఏక ప్రేమ చూపించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదెవరు? యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆ ప్రేమ మనుషుల ఎదుట ఏం చేసింది, ఆ యొక్క ప్రేమ మనుషుల ఎదుట ఏం చేసిందో ధ్యానించుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఏం చేసింది మన కొరకు? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎటువంటిదని ఈరోజు మనం ధ్యానించుకునే మాట ఏంటంటే, నశించిన దాన్ని, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వెదకి, ఏంటిదంట? వెదకి రక్షించాడు. హల్లెలూయా. ఈరోజు మనం దొరక్కపోతే వదిలేస్తాం ఏదైనా. ఓసారంట తన కుమారుడు తప్పిపోయాడంట ఇంట్లో. 1 సంవత్సరం వెతికారు, ఇంకా వదిలేశారు. ఇక తల్లిదండ్రుల జ్ఞాపకాలు కూడా ఏం చేశారంట? మర్చిపోయారు. ఒకవేళ తన కడుపున పుట్టిన పిల్లలనైనా మర్చిపోవచ్చేమో. అందుకే బైబిల్లో ఉంటది, తల్లి తన చంటి బిడ్డలనైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. కడుపున పుట్టిన పిల్లలే నిజంగా ఒక రోజు తల్లి మర్చిపోయిద్ది. మీరు పనుకునేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని అలాగనే మేల్కొని ఉంటారా? మీరు 9కి ఒకవేళ పడుకున్నారనుకో, 10 గంటల నుంచి పిల్లలు ఏం చేస్తారో మనకు తెలియదు. అయితే మనల్ని కాచు దేవుడు అంట, మనల్ని కాచి కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిద్రపోతావేమో, నీ కళ్ళ ముందు మేల్కొన్నంతసేపు బిడ్డను నిజంగా ఎట్లా ఎక్కడికి వెళ్తుందో లేదా భుజాన్ని వేసుకొని నిద్రపుచ్చేంత వరకు బాగానే ఉంటావు. ఒకవేళ నువ్వు నిద్రపోయిన తర్వాత నీ బిడ్డ ఏం చేస్తున్నాడో నువ్వు మర్చిపోతావు. అందుకే బైబిల్ అంటాడు, తల్లి తన చంటి బిడ్డనైనా మర్చునేమో గాని నేను నిన్ను మరువని దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మరువని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే, నశించిన దానిని వెదకి అంటే ఎక్కడ నశించిపోయిందో దానికోసం ఆయన వేటాడి, మనం అడవికి వెళ్ళి ఒక జంతువుని వేటాడాలంటే ఏం చేస్తాం? వెతుకుతాం ముందు. ఎక్కడ ఉందా, ఏం కథ, దాని స్థావరం ఎక్కడ, దాని యొక్క నిజంగా ఆ యొక్క ఎక్కడ నీళ్ళు అవుతుంది, ఎక్కడ పడుకుంటుందని వెతుకుతాం ఆ స్థావరాలు. ప్రభు అయిన యేసు క్రీస్తే ఎలాంటి ప్రేమ అంటే
ఏదో కళ్ళ ముందు కనిపిస్తే స్వస్థపరచు అంటే దేవుడు స్వస్థపరిచేది కాదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గెరాసీల ప్రాంతంలో ఒకడు 2000 దయ్యాలు బట్టి ఒక యవనస్తుడున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్ని దయ్యాలు? 2000 దయ్యాలు బట్టి ఒక యవనస్తుడుంటే ఊరి వారందరంట అట్లా శ్మశానంలో వదిలేశారు అన్ని. ఇదే ఏరువారిపల్లి అనుకోండి, ఆ శ్మశానంలో వాడిని పట్టించుకోలే. అంటే వాని ఇళ్ళకి కూడా రాణించుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లే. యవనస్తుడు, వాని జీవితం ఎలా ఉన్నదంటే ఆ రాయి తీసుకుని వాని శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడు. ఆకలి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు. వాని జీవితం అంతా శ్మశానంలో. వాడు ఎదురొస్తే ఆ ఊరి వారు భయపడి తలుపులేసుకున్న పరిస్థితి. ఎవరంట? గెరాసీల ప్రాంతంలో ఎన్ని దయాలు? ఇంచుమించు సేన అంటే 2000 దయాలు పట్టిన ఒక యవనస్తుడు. ఇంటికి రాణిస్తామా మనం? చెప్పండి, మీరు రాణిస్తారా? రానియరు, భయపడిపోతాం. వాడు వస్తున్నాడంటే ఇంకా కిలోమీటర్ దూరంలోనే ఉండగానే మన ఇంట్లో తలుపులు వేసుకుంటాం. అదే ఒక యవనస్తుడు, దయ్యాలు పట్టిన వాడు, రాణిస్తామా? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 దయ్యాలు పట్టిన ఆ గెరాసీల ప్రాంతంలో శ్మశానంలో జీవనం చేస్తున్న ఆ యవనస్తుని కొరకు దేవుడంట రాత్రంతా ఓడలో ప్రయాణించి ఆ గెరాసీల ప్రాంతానికి వచ్చాడు. చప్పట్లు కొడదామా? గెరాసీల ప్రాంతానికి రావడమే కాదు, వాడిలో ఉన్న 2000 దయ్యాల్ని దేవుడు ఒక్క మాట సెలవేయగానే అవన్నీ పందులోకి వెళ్ళి అవి సముద్రంలో దూకి చనిపోయాయట. హల్లెలూయా. అంటే ఒక విడుదల. ఎవరన్నా ఫోన్ చేసి చెప్పిండ్రా, అయ్యా మా ఊర్లో ఒక యవనస్తునికి దయ్యాలు పట్టింది రండి అని? కాదు, ఇందాక మనం చదివాము, నశించిన దాన్ని వెతికి వచ్చే ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అంటే ప్రభుకి తెలుసు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇదే, ఈరోజు నా ఆర్థిక పరిస్థితులు ఇంతే, ఇంకా నా అనారోగ్యంలో నేను నా జీవితం ఇలా, నా కుటుంబ పరిస్థితులు ఇవే, ఇంకా మా బ్రతుకులు ఇవే అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు వెతికి 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 ఇదిగో ఈ ప్రాంతంలో ఏం ఏర్పాటు చేశాడు? నిన్ను రక్షించడానికి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గెరాసీల ప్రాంతంలో వెతికిన దేవుడే ఏరువారిపల్లెలో నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఏంటి చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిరం. తన సేవకుల్ని దేవుడు ఏర్పరచుకొని నిన్ను వెతికి 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 రక్షించడానికే దేవుడు ఈ ప్రాంతంలో సేవకులను దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే వెతికి వచ్చిన దేవుని మనం చేర్చుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. వచ్చింది అవకాశం, మన ఇంటి వాకిట వరకు వచ్చింది దేవుని వాక్యం. ఆ రోజు జక్కయ్య నశించిపోయిన వాడిగా ఉంటున్నాడు. ఎక్కడ? ఎరుకో ప్రాంతంలో. యేసుక్రీస్తు తెలుసు ఎరుకో ప్రాంతానికి ఎందుకు వచ్చాడో యేసుక్రీస్తు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నశించిన వాడు ఎవరున్నారంట? జక్కయ్య అనే ఒక పాపి ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు మా కోసం వచ్చాడు ఎరుకో, కానీ ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఎగబడి యేసుక్రీస్తును నిజంగా ఊరి గవిన్నోళ్ళనే చుట్టుముట్టారంట. కానీ యేసుక్రీస్తు ఆశ అంతా ఎవరి మీద ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క ఆశ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య మీద ఉంది. హల్లెలూయా. ఎందుకంటే జక్కయ్య జీవితం ఎలాంటిదో తెలుసా? అందరి చేత ఒక ముద్ర వేయించుకున్నాడు. ఏ ముద్ర అంటే వీడు దుర్మార్గుడనే, వీడు ఒక పాపి అని. నిజంగా వాడు వస్తే నిజంగా తలుపులు వేసుకుంటున్నారు, వీడి చూపు కూడా మా పిల్లల మీద పడకూడదని తల్లిదండ్రులు. ఎందుకంటే అలాంటి ఘోరమైన పాపి ఎవరంటే జక్కయ్య. వాళ్ళు సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయ పీడించి వసూలు చేసేవాడు, వడ్డీ పన్ను వసూలు చేసేవాడు. కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. వీడు ఎప్పుడు వస్తే బాగుండుదా అని ఆ ఊరు వారు అనుకుంటున్నారు. ఎవరిని? జక్కయ్యని ప్రేమైన వాళ్ళారా. అయితే అందరు అనుకున్నట్టు ప్రభు అనుకోలేదు. కానీ ఇదిగో ఆ ఎరికోలో నశించిన వాడు ఒకడున్నాడు, జక్కయ్య. ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఎవరి కోసం ఎరుకోకు వచ్చాడు తెలిసిన? వెతికి 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 వచ్చిన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజు జక్కయ్య ఇంటికి, ఇదిగో జక్కయ్య నేను ఇంటికి రావాల్సిందంటే ఒకటి గమనించండి, నేను నీ ఇంటికి రావాలి జక్కయ్య ఈ రోజు అంటే వద్దన్నాడా? వద్దన్నాడు చెప్పండి? వద్దని లేదు.
రండి ప్రభు అని యేసుక్రీస్తుని వారిని ఇంట్లో చేర్చుకున్నాడు. రెండోదిగా తన హృదయంలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే చేర్చుకున్నాడో తనకు ఒక సంతోషం వచ్చింది. ముందు పశ్చాత్తాపడ్డాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఇంట్లో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే తన హృదయంలోకి యేసుక్రీస్తుని చేర్చుకున్నాడో, ఒకటే పశ్చాత్తాపం. ఎప్పుడు లేని జాలి, ఎప్పుడు లేని దయ, ఎప్పుడు లేని ఏడుపు. జక్కయ్య ఇంట్లోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు అడుగు పెట్టాడో తన కళ్ళ నిండా కన్నీళ్లు కారిపోతున్నాయంట. ఎందుకంటే తన పాపాలేంటో జక్కయ్యకి బయటపడ్డాయి. హల్లెలూయా. జక్కయ్య అంటున్నాడు, అయ్యా ఇన్ని రోజులు ప్రజల్ని హింసించాను, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాను, హింసించి డబ్బులు సంపాదించడానికి, డబ్బులు వసూలు చేయడానికి ఆ పన్నులు కట్టించుకున్నాను, చాలా తప్పు చేసినాయా. నిజంగా ఒక పశ్చాత్తాపం కలిగిన హృదయం వచ్చింది ప్రేమైన వాళ్ళారా. అంతకు ముందు లేదు. అంతకు ముందు ఎలాంటి హృదయం అంటే బండవారిన హృదయం అని చెప్తాం ఒక మాటలో. కానీ ఎప్పుడైతే యేసయ్యని ఇంటిలో చేర్చుకున్నాడో, తన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, తన ఇంటికి మొట్టమొదటిగా సంతోషం వచ్చింది. తన ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? ప్రాముఖ్యమైనది దేవుని రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కటి గమనించాలి జక్కయ్య విషయంలో. దేవుని సన్నిధానం నిజంగా జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో జక్కయ్య నీ ఇంటికి నేను రావాల్సింది అన్నప్పుడు వద్దు అన్నాడా? వద్దన్నాడా? లేదు ప్రేమైన వాళ్ళారా. ప్రేమతో ప్రభుని తన హృదయంలోకి, తన ఇంటిలోకి ఆహ్వానించాడు. అయితే ఈ రాత్రి మనం వింటున్న మనము జక్కయ్య లాంటి మనస్సు మనకుందా? ఈరోజు ఎంతో ప్రయాసపడి దైవ సేవకులు ఈ ప్రాంతంలో మీకు వరకు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఏం పెడతా ఉన్నారు చెప్పండి? ప్రార్థన పెడతా ఉన్నారు. దేవుని వాక్యం నిజంగా మన ఇంటి దగ్గర తీసుకొచ్చినప్పుడు జక్కయ్య చేర్చుకున్నట్టుగా మనం చేర్చుకునే ఒక అనుభవంలో ఉంటున్నామా? వేదికి వచ్చిన క్రీస్తు ప్రేమను మన హృదయంలో చేర్చుకుంటున్నామా? మన ఇంటిలో చేర్చుకుంటున్నామా? ఈరోజు అలా చేర్చుకోలేదు కాబట్టి మన కుటుంబాలు శాపగ్రస్తంగా మార్చబడి ఇంకా దుఃఖంలోనే, ఇంకా పేదరికంలోనే, ఇంకనే మన జీవితాల్లో అస్వస్థతలు, ఇంకనే ఏ కార్యం జరగకుండా శాపం ఏలుబడి చేస్తూ సాతానుగాడు ఉంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. కారణం ఏంటంటే ఆ రోజు జక్కయ్య ఇంట్లో చేర్చినట్టుగా, ఆ రోజు క్రీస్తు వారు వచ్చినప్పుడు జక్కయ్య తన హృదయంలో చేర్చుకున్నట్టుగా ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాము? చేర్చుకోలేకపోతా ఉన్నాం. వేదకి వచ్చిన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. వేదకి వచ్చిన దైవ సేవకుల ప్రయాసం మనం నిజంగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ఇదే వాక్యం కొన్ని దినాలు, రాబో దినాల్లో ఎలా ఉంటుందో తెలిసిన పరిస్థితి. బంధించబడే దినాలు ఉంటాయి. ఆ యొక్క శ్రమల దినంలో ఎలా ఉంటుందో తెలిసిన పరిస్థితి. మనం జీవించిన జీవితాన్ని బట్టి, మన విడవబడిన జీవితాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమలు, వేదనలు, ఆ రోగాలను బట్టి ఇంటి వారే వెలివేస్తారంట. ఇంటి బయట ఇంటి వారే వెలివేస్తారు. ఆ పరిస్థితిలో మనం అనుకుంటాము, ఇప్పుడు చిన్న రోగం వస్తే ఏం చేస్తాం? బాగుపడాలని హాస్పిటల్ పోతాం. కానీ ఆ రోజు ఏం కోరుకుంటాం తెలిసిన? ఏమని ప్రార్థన చేస్తాం తెలిసిన? ఈ రోజు బాగుపడాలని ప్రార్థన చేసిన మనమే ఒక దినం రాబోతా ఉంది, అయ్యా ఈ శరీరంలో ఏలుబడి చేస్తున్న ఈ అనారోగ్యం బట్టి ఇంటి వారే వెలివేసినారు, అయ్యా ఊరి వారే పులివేరులో ఉలివేసినట్టుగా నన్ను వదిలేసినారని నా ప్రాణం నాలోంచి తీసుకొని దేవుని ప్రార్థన చేస్తాము. దేవుని ప్రార్థన చేసినా కూడా మనలోంచి అంట ఆ జీవం వెళ్ళిపోదు, ప్రాణం పోదు. నిశ్చయంగా శ్రమలు మనం అనుభవించాల్సిందే. అప్పుడు అంటాం, వాక్యం ఎక్కడ, నేను ఎక్కడ రక్షణ పొందుకోవాలి? ప్రభువు ఎక్కడ? దైవ సావుకులు ఎక్కడ? ఇదిగో ఆ రోజు దైవ సావుకులు పల్లె క్రీస్తు సువార్త అన్నట్టుగా నా ఇంటి ముందుకు సువార్త వస్తే నేను చేర్చుకోలేదే. దైవ సేవకులు ప్రతి ఆదివారం వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రయాసపడుతూ ఆ సేవకులు వాక్యం చెప్తుంటే వినలేదే. అయ్యో అని ఆ రోజు ఏడ్చే ఒక దినం రాబోతా ఉంది. అందుకే ఈ క్రిస్మస్ దినాన, సెమీ క్రిస్మస్ దిన ప్రాముఖ్యంగా మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, జక్కయ్య వాక్యాన్ని చేర్చుకున్నాడు. అంటే దేవుని ప్రార్థనను తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈరోజు ఏరువారి పల్లెలు ఎప్పుడు జరగని ప్రార్థన కూటాలు ప్రతి ఆదివారం దేవుడు జరిగించే కృప మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన సేవకులను నడిపిస్తున్నాడు.
అయితే మనం ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే, వేతికి వేతికి వచ్చిన క్రీస్తు ప్రేమను ఎక్కడ చేర్చుకోవాలి చెప్పండి? హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకున్నామంటే ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని మందిరానికి ఆదివారం నడిపించబడాలి. ఎంతమంది వస్తారు చెప్పండి? నిజంగా ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి. ఒక్కసారి వెతికి వచ్చిన ప్రేమని కనుక నువ్వు త్రోసి వేస్తే రాబో దినాలు ఎలా ఉంటాయో ఇందాక మనం విన్నాం. అందుకే ఈ వెతికి వచ్చే ప్రేమనే ఈ యొక్క క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటిదే కాదు, ఇంకొక వ్యక్తి మనం చూసుకొని ముగించుకుందాం. తన హింసిస్తున్న వారిని కూడా దేవుడు వెతికి వచ్చాడు. ఎవరినంట? క్రీస్తుని హింసిస్తున్న వారిని. ఎవరినంటే ఒకసారి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. ఎవరు అతను? సౌలు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచు అని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, చూడండి, నువ్వు హింసిస్తున్నా యేసుని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి అంట దైవ సేవకులు అంటే యేసుక్రీస్తుని, అలాగనే యేసుక్రీస్తు యొక్క దైవ సేవకుల్ని, ఆయన పరిచర్య చేసే వాళ్ళని, ఆయన యొక్క విశ్వాసులని, ఆ రోజు రక్షణ పొందిన ఆ యొక్క క్రైస్తవులని చెప్పేవాడిని సౌలని ఒక వ్యక్తి హింసిస్తున్నాడంట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువే అంటున్న మాట ఏంటంటే యేసును హింసిస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్న మాట, నువ్వు హింసిస్తున్న యేసుని అంటున్నాడు. ఎందుకంటే దైవ సేవకులు హింసిస్తే సాక్షాత్తు యేసుని హింసించినట్టే. హల్లెలూయా. దైవ సేవకులను దూషిస్తే యేసును దూషించినట్లే. అందుకే సౌలుతో నిశ్చయంగా దేవుడే ప్రభు అయిన క్రీస్తు వారి అంటున్న మాట, నువ్వు హింసిస్తున్న యేసుని. యేసుక్రీస్తుని ఎప్పుడు కొట్టలేదు సౌలు, ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు దూషించలేదు. దూషించింది ఎవరినో తెలుసిన? తన సేవకుల్ని, తన దేవుని బిడ్డల్ని. అయితే దేవుడు అక్కడ జోక్యం చేసుకుంటే అంటున్న మాట, ఇదిగో నీవే నన్ను దూషించునవు అంటే సౌలు దూషించింది ఎవరినో తెలిసిన? సేవకుల్ని. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సేవకుల్ని మాట లెక్క చేయకుండా, దేవుని సేవకులను దూషించినట్టుగా ప్రవర్తిస్తూ, దేవుని యొక్క సేవకులే చెప్పిన మాటను పెడచెవిన పెట్టి వారిని చేర్చుకోక ఉండినట్లయితే సౌలుతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు అంటే యేసుక్రీస్తు నువ్వు హింసిస్తున్నా యేసును నేనే. నిజమే ప్రేమైన వాళ్ళారా, యేసుని హింసిస్తున్న అనుభవంలో ఉంటున్నారు. ఆ రోజు సౌలు కూడా అలాగనే ఉన్నాడు. యేసుక్రీస్తునే హింసిస్తున్నాడు, తన సేవకుల్ని హింసిస్తున్నాడు, తన క్రైస్తవులను, తన యేసుక్రీస్తు నిజంగా ఆ బిడ్డల్ని, ఆ విశ్వాసుల్ని హింసిస్తూ తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు తను శిక్షించలేదు కానీ, సౌలుని నిజంగా విడిచిపెట్టలేదు కానీ, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక వెలుగు రూపంలో ప్రత్యక్షమై తను దర్శించి, నువ్వు హింసిస్తున్నా నేను, నిజంగా నువ్వు నన్ను హింసిస్తున్న యేసుని నేనే అని తన్ను తాను చెప్పుకొని తన యొక్క పరిస్థితి అంతటినీ ఆ వెలుగులో దేవుడు ఏం చేశాడంటే సౌలు జీవితాన్ని మార్చి పౌలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనుకుని ఉండొచ్చు కదా ప్రభు, ఈయన ఒక్క మాట చెప్తే లేపేయచ్చు అనుకోవచ్చు కదా. ఈరోజు అంటాం కదా, ఒక్క మాట మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారనుకో నీ అంతు చూస్తా అంటాం, అంతే కదా. నీ కథ ఎంతో చూస్తాం, లేదంటే పోయి కేసులు పెడతాం, లేదంటే మన బంధువులను పిలుచుకొని, లేకపోతే రౌడీలు అయితే బయట నుంచి ఎవరొక్కరిని పిలిపించుకొని మన యొక్క బలమేంటో చూపించుకుంటాం. ఎందుకంటే వాడు శత్రువు. ఇక్కడ సాక్షాత్తు యేసునే హింసిస్తున్నాడంట, యేసుక్రీస్తు వారి సేవకులనే హింసిస్తున్నాడంట. అయినా ప్రభు విడిచిపెట్టలేదు కానీ, అయినా ప్రభు శిక్షించలేదు కానీ, యేసును హింసిస్తున్నా కూడా వేదకి వచ్చి సౌలుని ఎలా మార్చాడంట? సౌలుగా మార్చి తన సేవకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కొడదామా? నిజంగా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో నిజంగా ప్రభుకు దూరంగా జీవిస్తున్నానులే, నన్ను దేవుడు శిక్షిస్తాడు,
లేదా దేవుని సన్నిధానంలో ఇంకా నాకు అర్హత లేదులే నువ్వు అనుకుంటున్నావు, ఇంకా నా పరిస్థితి ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నా యొక్క ఏదో బ్రతికినన్నాళ్ళు ఇంకే ఇదేలే నా లైఫ్ అనుకుంటున్నావేమో. కాదు, నీ స్థితి మార్చాలని. ఒకప్పుడు ఎలా జీవించావో తెలియదు, కానీ ఈరోజు జక్కయ్య చేర్చుకున్నట్లుగా నువ్వు దేవుని నీ సన్నిధానికి వచ్చినప్పుడు, నిజంగా నీ ఇంటికి దేవుని వాక్యం వచ్చినప్పుడు, ఇదిగో నీ ప్రాంతానికి దేవుని యొక్క సేవకులను పంపించి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు చేర్చుకోగలిగితే, ఆ రోజు జక్కయ్య జీవితంలో ఎలా అయితే సంతోషం వచ్చిందో, ఎలా అయితే సౌలు నిజంగా పౌలుగా మార్చబడ్డాడో, గెరాసీల ప్రాంతంలో 2000 దయాలు పెట్టిన వాడు విడిపించబడి దేవుని కొరకు నిజంగా ఒక సాక్షిగా నిలబడ్డాడో, ఇదిగో అదే దేవుడు ఈ రాత్రి నీ కొరకు చేతులు సాచినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వెతికి వచ్చిన ప్రేమ, వెతికి వచ్చిన ప్రేమనే ఈరోజు ఇంతమంది దైవ సేవకుని మన ప్రాంతానికి, ఈ మారుమూల ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఈరోజు చూడండి, ఒక సభ పెట్టాలంటే ఒక ప్రాంతం బాగా జనాలు వచ్చే ప్రాంతాన్ని ఏర్పరచుకుంటారు ఎవరైనా, అంతే కదా. లేదంటే ఒక టౌన్ బాగా అన్ని ఆటోల ఫెసిలిటీ, బస్సులో అయితే ట్రైన్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతాలను ఏర్పరచుకొని నిజంగా సభలు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతానికి రావాలంటే ఎవరైనా వస్తారా? రారు. ఏదైనా ఆశించి ఈరోజు సభలు ఏర్పాటు చేస్తారు, కానీ ఏమీ ఆశించకుండా మనని వెతికి వచ్చిందే నిజంగా అది క్రీస్తు ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత ధన్యులం ఈ రాత్రి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే జక్కయ్య చేర్చుకున్నట్టుగా ఈ రాత్రి మన హృదయంలో క్రీస్తుని చేర్చుకోవాలి. అలా చేర్చుకొని నిజంగా దేవుడు ఈ ప్రాంతంలో ఏర్పరిచిన దైవ సేవకులు దావీదన్న గాని, బాబన్న గాని, నిజంగా విజయ్ కుమార్ అన్న గాని, నిజంగా ప్రతిసారి మన ఎదుట వచ్చి అనేక వాక్యాలు మన ఎదుట నిజంగా వితుతున్నప్పుడు, చెప్పుతున్నప్పుడు వాటిని ఎట్లా అంట మన హృదయంలో చేర్చుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వెతికి వచ్చిన ప్రేమను మనం ఎట్లా అంటే అది దూరపరచుకోకూడదు, లేదంటే ఆ వెతికి వచ్చిన ప్రేమను మనం అలక్ష్యం చేయకూడదు. ఆ ప్రేమను మనము విడిచిపెట్టే వారిగా ఉండొద్దని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ, అవకాశం ఇచ్చిన దైవ సేవకులు మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యం ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఇన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకొని, ఈ రాత్రి వేదికి తన సేవకుల్ని నేను ప్రేమించి పంపించిన రాత్రి ప్రభువా, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా నీ సేవకుల్ని ప్రభువా, మా అయ్యా మారుమూల ప్రాంతమైనప్పటికీ, మారుమూల గ్రామమైనప్పటికీనైనా, అయ్యా మారుమూల కాలనీ అయిపోయినప్పటికీనైనా మమ్మల్ని ప్రేమించి వెతికి వచ్చిన ప్రేమను మేము తోసిపుచ్చక జక్కయ్య రాత్రి హృదయంలో చేర్చుకున్నట్లుగా ఈ రాత్రి చేర్చుకున్న వారు మీ ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఒక తీర్మానం కలిగి ఈ రాత్రి ప్రభు సన్నిధి కొరకు ఎదురు చూసి చేర్చుకునే వారిగా ఉందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకునైనా విన్న వాక్యాన్ని ఏ ఒక్కరు విడిచిపెట్టకనైనా వెతికి వచ్చిన ప్రేమను చేర్చుకునే జక్కయ్య వలె, అయ్యా సౌలు వలె నేను మారు మనసు పొందినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక విడుదల ఈ ప్రాంతంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గెరాసీల ప్రాంతంలో 2000 దయాలు పెట్టిన వాడిని విడిపించిన కార్యం జరిగించిన దేవుడు ప్రభువా, ఈ రాత్రి ఏరువారి పల్లెలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఒక్క గొప్ప విడుదలనైనా ఈ యొక్క సెమి క్రిస్మస్లో మీకు విడుదల జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే తీర్మానం చేసుకుని ఆశ కలిగినారో నిశ్చయంగా ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలని, అయ్యా విన్న వాక్యాన్ని ఏ ఒక్కరు విడిచిపెట్టుకోకనైనా వాటి ప్రకారం జీవించే కృపను మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.